5 రోజుల క్రితం విజయవాడలో అదృశ్యమైన వైద్యురాలు సూర్యకుమారి కథ విషాదాంతమైంది. నిడమానూరు వైపు వెళ్లే కాల్వలో సూర్యకుమారి మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలో అదృశ్యమైనటువంటి వైద్య విద్యార్థి సూర్యకుమారి ఉదంతం కేవలం విషాదంతంగా ముగిసింది. ఈ విజయవాడలో ఉన్నటువంటి గాంధీనగర్ వద్ద ఉన్నటువంటి రంగా వంతెన వద్ద నుంచి ఆమె తాలూకా దూకేసి ఆమె మృతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహం నిడమానూరు సమీపంలో ఉన్నటువంటి కాలువల్లో లభించింది. ఈ సత్యనారాయణపురం అలాగే మాచవరం పోలీసు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 జెమినీ బోట్ల సహాయంతో మొత్తం ఈ ఏలూరు కాలువ మొత్తం 13 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఈ నెల 29వ తేదీన ఈ అమ్మాయి అదృశ్యమైనట్టుగా 31వ తేదీన పోలీసులకు సమాచారం అందింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వైద్యురాలు సూర్యకుమారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. విసనపేట మండలంలో ప్రభుత్వ వైద్యురాలుగా పనిచేస్తున్నటువంటి సూర్యకుమారి తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడితో ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు. జయరాజ్ కుమారుడుతో 6 ఏళ్లుగా ఈమెకు పరిచయం ఉంది. అయితే 2 ఏళ్లుగా ఈ జయరాజ్తో ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. ఈ నెల 31వ తారీఖున తమ ప్రేమకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈ జయరాజ్ కుమారుడు వద్దకు వెళ్లి ప్రస్తావిస్తే ఆయన నుంచి విముఖత వ్యక్తమైంది. అప్పటికే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్కి వివాహం కావడంతో ఆయన ఈ సూర్యకుమారికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారంలో వివాహానికి నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైనటువంటి సూర్యకుమారి 31వ తేదీన ఇదే విషయాన్ని జయరాజ్ కుమారుడి వద్దకు వెళ్లి తెలియజేసేందుకు ప్రయత్నించింది. అప్పటికే ఆయన తన నిరాకరించడం, అలాగే ఆ సెల్ ఫోన్ కూడా జయరాజ్ కుమారుడు విద్యాసాగర్కి అందజేయడం జరిగింది. ఆ తర్వాత తాము వాడుతున్నటువంటి ఈ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని కూడా ఈ రంగా విగ్రహం వద్ద వదిలేయడం జరిగింది. తర్వాత 31వ తేదీ రాత్రి అక్కడ ఉన్నటువంటి వంతెన మీదుగా దూకేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అంటే 2 రకాల కారణాలను పోలీసులు ప్రస్తావిస్తున్నారు. ఒకటి, అప్పటికే ఆమె వాడుతున్నటువంటి ద్విచక్ర వాహనానికి సంబంధించి పెట్రోల్ పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ నిడమానూరు సమీపంలో ఉన్నటువంటి లాకుల వద్ద దూకేసి ఉంటుందని ఒక విధంగా భావిస్తున్నారు. లేని పక్షంలో రంగా వంతెన వంచి నుంచే కిందకు దూకేయడం ద్వారా మృతదేహం ఎంతవరకు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి లేదా 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు తెల్లవారుజామున ఆమె ఆత్మహత్యకు పాల్పొన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాయింట్ సిపి బివి రమణకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాల మృతదేహాన్ని బయటకు వెలికి తీసిన తర్వాత ఆ ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలని ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులు సూర్యకుమారిగా నిర్ధారించడం జరిగింది. 4 రోజుల క్రితం ఆమె నీటిలో పడిపోయిన నేపథ్యంలో మృతదేహం కాస్త ఉబ్బిపోవడం జరిగింది. దీంతో ఆమె ధరించినటువంటి ఆభరణాల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి అదృశ్యం కేసులో సూర్యకుమారే చనిపోయినట్లుగా కూడా నిర్ధారణ చేయడం జరిగింది. మనతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంబంధించి గాలింపు జరిగిన వ్యక్తులు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఏ విధంగా బాడీని గుర్తించారు? బాడీ ట్రేస్ అవుట్ చేశాను సార్. మొదట రివర్స్ సైడ్లో ఉండేది లేడీస్గా గుర్తించి వెలికి తీయడం జరిగింది. సాయంత్రం 6 గంటల సమయంలో తీసాం. మొదట 3 గంటల 20 నిమిషాలకి అక్కడ కెనాల్ దగ్గర ప్రారంభమై 14-15 కిలోమీటర్ల దూరం ఇంతవరకు వచ్చామండి. చర్చింగ్ చేసుకుంటూ వచ్చాం. 14 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ ట్రేస్ అవుట్ అయిందండి. అంటే మృతదేహం ఎన్ని రోజుల క్రితం చనిపోయినట్టు 4-5 రోజులుగా కనిపిస్తుందండి. యాక్చువల్గా బాడీ ఉబ్బిపోయి అక్కడ పట్టుకుంటే అక్కడ సపరేట్ పార్ట్లు అయిపోయే స్థితికి చేరుకుంది. అంటే మీకు ఎన్డీఆర్ఎఫ్కి ఈ బలగాలు రావడం కోసం పోలీసులు ఏమైనా సమాచారం ఒక మిస్సింగ్ కేసు అని ఇచ్చారండి. ఇక్కడికి వచ్చాక చెప్పారు ఇక్కడ స్కూటర్ ఉంది, ప్లస్ చెప్పులు కూడా ఉన్నాయి. అమ్మాయి 4 రోజుల నుంచి మిస్సింగ్ కేసు నడుస్తుంది. సో మాకు అనుమానం ఉంది, ఒకసారి చర్చింగ్ ఆపరేషన్ చేయండి అని చెప్పారు. మేము గత 2 గంటలుగా చర్చింగ్ చేసి బయటకు తిరిగాం. అంటే ఈరోజు ముఖ్యంగా ఈ కేసు సంబంధించి గత 31వ తేదీన అదృశ్యమైనటువంటి ఈ అమ్మాయి కేసు విషయంలో పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. విజయవాడ నగర సిపి గౌతమ్ సవాంగ్ సీసీ కెమెరా దృశ్యాలు అలాగే ప్రత్యేక బృందాల సహాయంతో సూర్యకుమారి ఆచూకీ కొనుగోలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే 31వ తేదీ అదృశ్యమైనటువంటి ఆమెకు సంబంధించి సెల్ ఫోన్లో కూడా స్పష్టమైన సమాచారం లేదు. కాల్ డేటా సేకరించడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ని కూడా అదుపులో తీసుకుని పోలీసులు విచారించి తర్వాత వదిలిపెట్టారు. పోలీసుల నిబంధనల ప్రకారం కస్టడీలో తీసుకున్న వ్యక్తిని వదిలిపెట్టినా కూడా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు సాయంత్రం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో తిరిగి మాచవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారం విఫలం కావడమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.